హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేంద్ర. పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అయినా ఏం చేస్తాం, నెలంతా కష్టపడి పనిచేసి నెలాఖరు జీతం కోసం ఎదురు చూసే బతుకులు మనవి. తప్పదు కదా, ఈ రోజు అయితే డ్యూటీ మొదలెడదాం. ఎప్పుడైతే మేము డ్యూటీలోకి ఎంటర్ అయ్యామో మా షెఫ్ అన్నాడు ఈరోజు ఫంక్షన్ ఉందని చెప్పి. సరే ఫంక్షన్ ఉంది కదా, ఇవన్నీ సెటప్ చేద్దామని చూసేటప్పట్లో మా వాళ్ళందరూ చాలా కష్టాలు పడుతున్నారు. ఈ రౌట్లో గాల్లో ఏరోప్లేన్ అయితే వెళ్తుంది. మాకు దగ్గరలో స్కై డైవ్ అయితే కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 2700. సరే బయట వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మనం లోపలికి వెళ్ళి చిల్ అవుదామని రౌట్లో కిచెన్లో ఫన్ అయితే అవుతుంది. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో వీళ్ళు నాతో ఆడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఎందుకు రావు దొరకడం అని చెప్పి నా పని చూసుకుందామని నేను బయటకు బయలుదేరితే దారిలో ట్రాలీతో ఫ్రెండ్ కనిపించాడు. మీరు చూస్తున్నారుగా, ఇదే మేము పనిచేసే ప్లేస్, డ్రిఫ్ట్ బీచ్ దుబాయ్, మోస్ట్ లగ్జరియస్ బీచ్ క్లబ్ ఇన్ దుబాయ్. తీరా ఇక్కడ చూస్తే వ్యాన్ అయిపోయిందంట, తోసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే ఇది ఓన్లీ షో కేసులు మాత్రమే అంట, నడపడానికి పనికిరాదంట. మొత్తం మీద అయితే అందరూ కష్టపడి దాన్ని ప్లేస్లో అయితే సెట్ చేశారు. కిచెన్లో ఫంక్షన్ కోసం సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆకాశం అయితే భలే బాగుంది. సర్లే ఇదంతా అయిపోయింది కదా, ఒక వీడియో తీసుకున్నాను. లోపట్లో మంచి పూలు అయితే మంచి భలే ఉంది. ఇందుకే తీసుకొచ్చిన వ్యాన్ ఎక్కడ పెట్టారని చూస్తే అది మినీ బార్ అంటండి. ఆ వీడియోలో కనిపిస్తున్నారు చూసారా, అతనే మా బావగారు. స్వయం కృషిలో చిరంజీవి గారి టైపు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సాధారణ బార్మెన్ నుంచి వితిన్ 8 yearsలో మేనేజర్గా ఎదగడం అంటే మాటలైతే కాదు. ఈ వీడియో తీసేసి అందుట్లో నా పని అయితే మర్చిపోయాను. సన్సెట్ అయిపోతుంది, ఈవినింగ్ 6:30కి అయితే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద సెటప్ అయితే రెడీ చేసాం. ఇంకా అవుట్ సైడ్ అయితే మన పని అయిపోయింది, ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నప్పట్లో ఇంకో పని మొదలైంది. ఏం చేస్తాం, తప్పదు కదా. ఆ పని కూడా పూర్తి చేసేసి ఫైనల్ అవుట్పుట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇందుకే ఫంక్షన్ ఏంటో మీకు చెప్పలేదు కదా, ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఫంక్షన్ అయితే ఇది. 5 star హోటల్లో ఫంక్షన్ అంటే ప్యాకేజెస్ వైజ్ ఉంటుంది, అవర్స్ వైజ్ ప్యాకేజెస్. దాని గురించి మీకు క్లారిటీగా ఇంకో వీడియోలో అయితే చెప్తాను. ఈ రోజుకు ఉంటాం.